ఉన్నటువంటి అభిమాన నాయకులు వేమూరు శాసనసభ్యులు కుద్దూస్ గారు ఈరోజు తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సమావేశానికి విచ్చేసినటువంటి పట్టభద్రులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్దలు ఏఎస్ రామకృష్ణ గారు, నన్నపురేని సుధాకర్ గారు, చిట్టిబాబు గారు, అదేవిధంగా మహేష్ గారు, తులసి గారు, విచ్చేసినటువంటి పాత్రికేయులు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో కానీ మార్చిలో కానీ 2025లో జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల అభ్యర్థిగా మన అందరి ప్రియతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసి అనౌన్స్ చేసినందుకు అభ్యర్థిగా వారికి మనందరి తరపున, ముఖ్యంగా వేమూరు తెనాలి నియోజకవర్గాల తరపున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రాజా గారు మరి వేమూరు తెనాలి నియోజకవర్గాలకి శాసనసభ్యుడిగా, వేమూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా, ఈ నియోజకవర్గాలకి ఇక్కడ ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, ఈ నియోజకవర్గాల అభివృద్ధికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి కానీ అహోరాత్రులు ఏ విధంగా శ్రమించేవాడో అందరికీ తెలుసు. అన్ని వర్గాల ప్రజల్ని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పేరు పేరున పిలిచి పలకరించి ఆప్యాయత కనపరిచేటటువంటి వ్యక్తిగా అందరూ కూడా ప్రేమిస్తాం. ఇక రాజకీయ పరంగా ఆలోచిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో తిరుగులేని ఒక నాయకుడిగా, ఒక రాజకీయాన్ని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం, సొంత మనుషులు, ప్రేమించేటటువంటి వ్యక్తులు ఎంటైర్ ఉమ్మడి జిల్లా మొత్తం కలిగినటువంటి నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది ఆలపాటి రాజా గారు ఒక్కడే అవుతాడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. అటువంటి వ్యక్తికి సరే దురదృష్టం, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి పార్టీల్లో భాగంగా ఈ సీటు అలియన్స్లో పోవటం, మరి ఆయన కూడా రాజా గారు చాలా పెద్ద మనసుతో చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి అది పోయినందుకు ఏమాత్రం మనసులో బాధ ఉన్నా కూడా దాన్ని అణిచివేసి పార్టీ కోసం ఏ విధంగా శ్రమించాడో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మరి అవన్నీ కూడా గుర్తించి తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పినట్టుగా 2 జిల్లాలు, ఉమ్మడి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వటం అంటే నిజంగా నేనైతే చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నా. ఆ దిశగా ఆయన్ని నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనందరం కూడా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే పోటీ ఏం లేదు ఇక్కడ. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాయనం చిత్తగించి పారిపోయింది పోటీ నుంచి. కానీ పోటీ లేదు కదా అని చెప్పి మనం అలసత్వంతో కాడి కింద పడేసి కూర్చోకుండా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం అయితే మాత్రం మనకుంది. అంటే వన్ సైడ్ ఎన్నిక జరగాలి. ఇందాక పెద్దలు చెప్పారు మొదటి రౌండ్లోనే గెలుపు రావాలని. మొదటి రౌండ్లోనే కాదు, అసలు ఏకపక్షంగా ఎన్నిక అనేది జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం, ఈ 33 నియోజకవర్గాల్లో కూడా నాకు తెలిసి ఓటర్ ఎన్రోల్మెంట్లో 10వ స్థానంలో నిలబడింది.
ఏలూరు నియోజకవర్గం కంప్లీట్ గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడ సరిపోను ఆ రేషియో ప్రకారం తగినన్ని ఓట్లు చేర్పించాం. ఇలా చేర్చిన ఓట్లు 90% ఓట్ల పైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పడే విధంగా మనం కృషి చేయాలి. దానికి ఎందుకంటే ఓట్ టు ఓటు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మన దగ్గర ఉన్నాయి ఓటర్ లిస్ట్ తీసుకొని ముందు పెట్టుకొని ఆ వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే ప్రతి ఓటర్ని ఎన్నికలోపు 5-6 సార్లు అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేయాలి. ఇందాక ప్రసంగించి వెళ్ళినటువంటి వెంకటేశ్వరరావు అడిగాడు రాగానే అందరూ గ్రాడ్యుయేట్స్ అని. నేను చెప్పా 50-60% గ్రాడ్యుయేట్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కడు ఇన్ఫ్లుయెన్సరాయా, ప్రతి ఒక్కడు నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఓటర్లు ప్రభావితం చేసేవాళ్ళు వచ్చారు. అందరూ నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు. గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఈ గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకు ఓటు చేపించగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పాను. కాబట్టి మీరందరూ బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల ఈ ఓటర్ ప్రక్రియని మొదలైనాక ఆ ఎన్రోల్మెంట్కి ఏ విధంగా బాధ్యత తీసుకున్నారో ఆ ప్రతి ఓటు మళ్ళీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోలేంత వరకు కూడా మీరు చిత్తశుద్ధితో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికలైనా రాజకీయంగా పూర్తి ప్రాధాన్యత అన్ని అంశాల్లో ఉండేటటువంటి ఎన్నిక. ఎమ్మెల్సీ ఎన్నిక అంటే అది హైయెస్ట్ ప్రయారిటీ. ఎమ్మెల్యేకి ఏమాత్రం తక్కువ అయినటువంటి పదవి కాదు, గొప్ప గౌరవప్రదమైనటువంటి అవకాశం మన రాజా గారికి రాబోతా ఉంది. కాబట్టి అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాల ప్రజల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద బృహత్తరమైనటువంటి బాధ్యత మిగిలిన వాటికంటే ఎక్కువ ఉందనేది మనం గుర్తించి పనిచేసి మన నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో ప్రధాన భూమి మీరందరూ పోషిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు సార్. దయచేసి ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం చాలా గొప్పది. కేవలం ప్రసంగాలకు పరిమితం కాకుండా